ఏమండి, మన కూతురు ఈ రోజు నుంచి బావతో నేను రాయించుకున్న అగ్రిమెంట్ కూడా రద్దయిపోయినట్టే. దీపా, నేను నీకు ఎంతో రుణపడి ఉన్నాను. ఇప్పుడు కొంత రుణం తీర్చుకున్నాను అనుకుంటున్నాను. ఇంక నువ్వు మీ అమ్మని అమ్మా అని ధైర్యంగా పిలవచ్చు. పిలు దీపా. అమ్మా. దీపా, దీపా. ఏమైంది పా? ఏంటి కన్నీళ్ళు? ఏమైంది? ఏంటి, నువ్వే శివనారాయణ గారి మనవరాలు అని జోస్ని చెప్పేసినట్టు కలగన్నావా? అవును బావా, జోష్న చెప్పేస్తానంది. మాట అంటే చెప్పేస్తుంది. అన్నీ జరుగుతాయి దీపా. ఊహే ఇంత అందంగా ఉంటే నిజం ఇంకెంత అందంగా ఉంటుందో. నువ్వు ఊహించుకున్న దానికంటే అందంగా ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి మీ అత్త పక్కన కూర్చో. అత్త? అదే మాలిని పిన్ని. ఎందుకు? ఏం చెప్తాం, జోస్న మెళ్ళలో 3 ముళ్ళు పడేంత వరకు మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ పెళ్లి మన బాధ్యత, సరేనా? వెళ్ళు. ఉమ్. మై డియర్ సన్, చెప్పండి మాస్టరు. దీపతో ఏంటి చెప్తున్నావు? తమరు పెళ్లి చూడటానికి వచ్చారా? మేమేం చెప్పుకుంటున్నాం వినటానికి వచ్చారా? ఈ పెళ్లికి మీ జీవితానికి ఏదో సంబంధం ఉంది. ఐ మీన్, ఈ పెళ్లి తర్వాత మీ జీవితాల్లో పెనుమార్పులు రాబోతున్నట్టు మా అంచనా ప్రకారం అర్థమవుతోంది. అందిన సమాచారం కాదు, విన్న సమాచారం అని చెప్పు. పోనీ అదే అనుకోరా. ఎవరి జీవితం మారబోతుందో కాస్త చెప్పావంటే. ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలి. పేపర్ కాస్త లీక్ చేయరా. సారీ మాస్టరు, రిలీజ్కి ముందే సినిమా చూడాలి అన్నట్టుంది. నా కోసం చెప్పొచ్చు కదరా. చెప్పను. చిన్న హింట్ ఇవ్వచ్చు కదా. షూ, నేను పోయి మా పిన్ని పక్కన కూర్చోవాలి. బాయ్. రే, నేను తండ్రిని. నేను కాదా నాన్న? నా మాట వినవా? నువ్వు నా మాట వినొచ్చు కదా. టెన్షన్ భరించలేకపోతున్నాను రా. కాస్త ఓపిక పట్టు. ఆడియన్స్ అంతా అవాకయ్యేలా ఒక షాక్ ఇస్తాం. గట్టిగానే ప్లాన్ చేశాడు. ఆ ఊహించని షాక్ తట్టుకోవడానికి రెడీగా ఉండాలి. అసలు అది ఏమై ఉంటుందప్పా? ఏంట్రా, అటువైపు దీప, ఇటువైపు నువ్వు. మీ తాత నా మీద భయంతో మిమ్మల్ని కాపలా పెట్టాడా? భయపడ్డానికి నువ్వేమైనా రాక్షసవా అత్త? మామూలు మనిషివే కదా. పైగా మీ మేనకోడలి పెళ్లి. కాసేపట్లో పెళ్ళైపోతుంది. ఆ తర్వాత అందరం కలిసి బంతి భోజనం చేద్దాం. పాపం తాతయ్య మిస్ అయ్యాడు. నో ప్రాబ్లం. పెళ్లి వీడియో ఉంది కదా, ఎడిటింగ్ అయిన వెంటనే ఫస్ట్ కాపీ దక్షిణామూర్తి తాతకే పంపిద్దాం. ఇది మంచి ఆలోచన. బాగానే సంబరపడుతున్నారా? పెళ్ళంటే సంబరం లేకుండా ఎలా ఉంటుంది పిన్ని?
ఒకసారి పెళ్లి కూతురు మొహం చూడు ఎలా వెలిగిపోతుందో. మా జ్యోత్స్న ఇంతలా సిగ్గుపడటం మొదటిసారి చూస్తున్నాను. అయితే ఆ సిగ్గుపడే మొహాన్ని గుర్తుపెట్టుకో. ఆ పని ఫోటోగ్రాఫర్ చేస్తాడులే పిన్ని. ఒకసారి ఆ పెద్ద మనిషిని చూడు. ఆయనే సూరజ్ని పెంచింది. చాలా మంచివాడు. తను పెంచిన సూరజ్ పెళ్లి చూసి ఎంత ఆనందపడుతున్నాడు. అతను పెంచడం నువ్వు చూసావా? మనుషుల్ని నమ్మాలి పిన్ని. నమ్మితేనే కదా మోసం చేసేది. అందరూ నీలానే ఉంటారా ఏంటి పిన్ని? సూరజ్ లాంటి మంచోడు, ఆ పెద్ద ఆయన లాంటి మహానుభావుడు కూడా నిజానికి వెలగట్టి కొనేసే నీలాంటి మనుషుల మధ్య ఉంటారు. మంచిదే. మీ అమ్మా నాన్న బాగానే హడావుడి చేస్తున్నారు. సూరజ్ అనాథ కాదు. ఇప్పుడు మా అమ్మ నాన్నే సూరజ్కి అమ్మ. అంటే సూరజ్ నీకు తమ్ముడా? అవును, నా తమ్ముడే. ఏ నీకు నచ్చలేదా పిన్ని? నేను పిన్ని, సూరజ్ తమ్ముడు. వరస సరిపోయింది. నీలాంటి వాళ్ళతో సూరజ్ని పోల్చక పిన్ని. సూరజ్ అంత నిజాయితీ నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. గుడ్. మంచివాణ్ణే దశరథన్నయ్య అల్లుణ్ణి చేసుకుంటున్నాడు. అవునత్త, సూరజ్ ఉత్తముడు. ఈ ఉత్తముడితో జ్యోత్స్న పెళ్లి జరుగుతుందంటావా? జరుగుతుంది కదా. ఆగదంటావా? ఎవరు ఆపినా ఆగదు. ఏం చేసినా ఆగదంటావా? తదాస్తు దేవతలు దిగొచ్చినా ఈ పెళ్ళి ఆగదు. అస్య సుముహూర్తస్య సిద్ధిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం సుచంద్ర తారాబలం అనుకూలం శుభ శోభన్నాస్సర్వైగ్రహ సునక్షత్రాః శుభైకాదశస్థాన పరదాః సుప్రీతాః సుముహూర్తాః సుప్రసన్నావరదాః భవంతు. ఆగదని అంత నమ్మకమా? ఎలా ఆగుతుంది పిన్ని? భజంత్రీలు మోగుతున్నాయి, పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. మరికొద్ది క్షణాల్లో సూరజ్ జ్యోత్స్న మెడలో తాళి కట్టాలి. నాయన మంగళసూత్రం పుచ్చుకో. అటు చూడు, తాళి సూరజ్ చేతిలో ఉంది. అయినా ఆగదంటావా? నీకేమైనా మతిపోయిందా అత్త? ఎందుకంత తేడాగా మాట్లాడుతున్నావు? మాట్లాడకుండా తాళి కట్టడం చూడు. పెళ్లి జరుగుతుందంటావా? ఓర్చుకోలేకపోతున్నావు కదా? లోపల బాధగా ఉంది కదూ? ఏం మనిషి పిన్ని నువ్వు? ఇంత కుళ్ళు బుద్ధేండి నీకు? నీ ఆడపడుచు కూతురే కదా. ఇలాంటి టైంలో ఇంత అపశగ్నంగా ఎవరైనా మాట్లాడతారా? ఈ పెళ్లి తర్వాత ఏం జరుగుతుందో ఏంటో. తంతునానేన మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వం జీవ సరదాం సదం. పెళ్లి జరుగుతుందంటావా? కళ్ళు పెద్దవి చేసుకుని చూడు పిన్ని, అక్కడేం జరుగుతుందో. చూస్తూనే అడుగుతున్నాను. సూరజ్ జ్యోత్స్న మెడలో తాళి కడుతున్నాడు. బాబు తాళి కట్టు నాయనా. తాళి కట్టు బాబు.
సూరజ్, పంతులు గారు నీకే చెప్తుంది, తాళి కట్టు. ఏం కార్తీక్, మాట్లాడు. ఇక్కడేం జరుగుతుంది? తాళి కట్టు సూరజ్. ముహూర్తం టైం అయిపోతుంది. పెళ్ళి ఆగదా కార్తీక్? ఏం చేసావు పిన్ని? సూరజ్ నా కొడుకైనా ఈ పెళ్లి ఆగదా కార్తీక్? సూరజ్ నీ కొడుకా? అవును, సూరజ్ ఈ మాలిని కొడుకు. సూరజ్ అనాథ కాదు. ఈ మాలిని కృష్ణమూర్తిలా ఒక్కగానొక్క కొడుకు. సూరజ్ నీ కొడుకేంటి పిన్ని? మరి పెద్ద ఈయనే మన సూరజ్ని పెంచి పెద్ద చేశాడు. నమస్కారం అండి. అతను నా మనిషేలే. అంతా నేనాడించిన నాటకమే. సూరజ్ 4 ఏళ్ల వయసు నుంచి నా దగ్గరే పెరుగుతున్నాడమ్మా. వాడొక అనాథ. ఈ మాలిని పగకి నిలువెత్తు రూపం నా కొడుకు సూరజ్. నువ్వు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో చూసింది సూరజ్ని. నిజాన్ని కంటితో చూసావు, మనసుతో నమ్మలేకపోయావు. మిగతా విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు వీళ్ళంతా ఎందుకు? పంతులు గారు, అమ్మా, పెళ్లి ముహూర్తం ఉందా? దాటిపోయిందమ్మా. మరిప్పుడు దుర్ముహూర్తం వచ్చేసిందమ్మా. దుర్ముహూర్తం రాకపోయినా ఈ పెళ్లి జరగదు పంతులు గారు. మీరిక బయలుదేరచ్చు.
అతిథులారా, ఆహ్వానితులారా, బంధువులారా, మిత్రులారా, శివనారాయణ గారి మనవరాలి పెళ్లి ముచ్చటగా 3వ సారి ఆగిపోయింది. మీరంతా ఇక్కడి నుంచి బయలుదేరచ్చు. జరిగిన విషయం అడగని వాళ్ళకి, అడిగిన వాళ్ళకి అందరికీ చెప్పండి. ఎందుకంటే ఇక్కడ జరిగింది అందరికీ తెలియాలి. ఇక్కడ జరిగింది అందరికీ 1 ఏడాది పాటు గుర్తుండిపోవాలి. వెళ్ళండి. ఏరా కార్తీక్, ఇప్పుడు చెప్పు, ఈ పెళ్లి జరుగుతుందా? తదాస్తు దేవతలు దిగొచ్చిన ఈ పెళ్లి ఆగదు. ఏ సుమిత్ర, నువ్వు చెప్పు, నా కొడుకుతో నీ కూతురి పెళ్లి చేస్తావా? శివనారాయణ బాబాయ్, మీరు చెప్పండి, మీ మనవరాలికి నా కొడుకుతో పెళ్లి జరిపిస్తారా? కాంచనా, నీ కాళ్లే కదా పనిచేయవు, నోరు బాగా పనిచేస్తుంది కదా, మాట్లాడవే. నీ మేనకోడలు జ్యోత్స్నకి నా కొడుకు సూరజ్నిచ్చి పెళ్లి జరిపిస్తావా? ఎంత నమ్మక ద్రోహం చేశారు పిన్ని. ఎవర్రా నమ్మక ద్రోహం చేసింది? నాకు నా కొడుకుకి జరిగిన అన్యాయం కంటే ఇది చాలా తక్కువ. ఇక్కడ పెళ్లి ఆగిపోవడం నమ్మక ద్రోహం అయితే నా భర్తని చంపిన మిమ్మల్ని ఏమనాలి? ద్రోహులనాలా, హంతకులనాలా? నీ భర్తను చంపారా? అవునరా, పగ పురుడు పోసుకుంది నా భర్త చావుతో కాదు, నీ అత్త మీ మేనమామ పెళ్లితో. అంటే సుమిత్ర దశరథుల పెళ్లితో. సరిగ్గా ఇప్పుడు జ్యోత్స్న ఎలాగైతే పెళ్లి కూతురు అయ్యిందో, సుమిత్ర కూడా అలాగే పెళ్లి కూతురుగా ముస్తాబైనప్పుడు మొదలైంది గొడవ.